నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక 11th ఫేజ్ మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది. ఇందులో టోటల్ 750 మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్ అండ్ ఓనర్స్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది. దీనికి టోటల్ కాస్ట్ సుమారుగా 1.50 crores అమౌంట్తోనే ఇది 750 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. మన టోటల్గానే చూసుకుంటే 2022 మన డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఇది 11th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళా. ఎప్పుడు వరకు మనం 4086 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి టోటల్ కాస్ట్ 6.77 crores మొబైల్ ఫోన్స్కి వాల్యూ కూడా ఉంది. ఇందులో అన్ని విధంగా మొబైల్ ఫోన్స్ ఆల్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. యాపిల్, శాంసంగ్, వివో, రెడ్మీ. సుమారుగా 2450 మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ మనకి ఈ సంవత్సరం రిపోర్ట్ అయింది. ఇందులో సుమారుగా 60% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం 2025లో మన 3 మొబైల్ రికవరీ మేళాస్ పెట్టడం జరిగింది. ఇందులో 1880 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 3.70 crore వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాదు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో బయట స్టేట్స్ నుంచి కూడా మన టీమ్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రికవర్ చేశారు. ఇది ఒడిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇది ముఖ్యమైన స్టేట్స్ అక్కడ నుంచి చేయడం జరిగింది. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక స్పెషల్ సెల్ మనం ఫామ్ చేశాము విదిన్ ఐటీ కోర్. వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద పని చేసుకుని CEIR పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, అక్కడ నుంచి మనకి డేటా వచ్చిన తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేసాము. అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక బాట్ నంబర్ 9346912007. అక్కడ కూడా చాలామంది విక్టిమ్స్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. అన్ని డేటా కంపైల్ చేసి ప్రతిరోజు మన వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి టీమ్స్ని పంపించేసి ఇది అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ పబ్లిక్కి కూడా అది తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే, దొంగతనాలు జరిగితే ఆర్ మీరు మర్చిపోతే అప్పుడు వెంటనే ఈ నంబర్కి మీరు కాల్ చేసేసి, లేకపోతే CEIR పోర్టల్లో మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ పెట్టుకుంటే IMEI నంబర్, ఫోన్ నంబర్, మేక్ అండ్ మోడల్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ పెట్టేసి మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగానే పాస్ చేయించండి. సో దాట్ నెక్స్ట్ మొబైల్ రికవరీ మేళాలో మీ మొబైల్ ఫోన్స్ కూడా మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టేసి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాము. నేను ఎలమంచిలి ఎంపీడీఓ చేశాను. ఈ ఎలక్షన్ టైంలో మా అబ్బాయి డాక్టర్ వైజాగ్లో, నేను ఎంపీడీఓగా పనిచేశాను ఎలమంచిలో. ఈ ఎలక్షన్ హడావుడిలో మిస్ అయింది నా ఫోను. నా పేరు కే అప్పలనాయుడు అండి, మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. నేను ప్రమోషన్ పైన ఎంపీడీఓగా ఎలమంచిలి ఎంపీడీఓగా పనిచేశాను. మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో 2 మొబైల్స్ వాడడం వల్ల ఒకటి ఇది ఐఫోన్ మా అబ్బాయి కొనిచ్చాడు. నా ప్రమోషన్ సందర్భంగా ఈ కొనిచ్చాడు. ఇది సుమారు 60,000 రూపాయలు విలువ కలది. నేను అప్పుడైతే పోగొట్టుకున్నాను, మరి ఇంకా ఆశలు వదులుకున్నాను. వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే CEIRలో వెబ్సైట్లో కంప్లైంట్ రైజ్ చేయమని చెప్పారు. వెంటనే రైజ్ చేశాము. అయినప్పటికీ కూడా సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించుగా. కాబట్టి మరి ఇది దొరుకుతుందని నాకు ఆశ అయితే వదులుకున్నాను. మొన్న అక్టోబర్ 24వ తారీఖున నాకు SMS వచ్చింది, గౌరవ SP ఆఫీస్ నుంచి వచ్చింది. యువర్ ఫోన్ రికవర్డ్ అండ్ అవైలబుల్ పోలీస్ స్టేషన్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే నేను ఆశ బాగుంది, చాలా పోలీస్ శాఖ ధన్యవాదాలు, మళ్ళీ రికవరీ చేశారు అనుకున్నాను. నిన్నను SP ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీ మొబైల్ ఇస్తాము, డిస్ట్రిబ్యూషన్ రండి తీసుకోండి అని చెప్పారు. నేను చాలా ఆనందం ఫీల్ అయ్యానండి. ఈ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖకి